హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో నా చైల్డ్హుడ్ జనరేషన్లో చేసుకున్న కొన్ని టాయ్స్ని అయితే రీక్రియేట్ చేశాను బన్సీ కోసం. మన జనరేషన్లో మన పేరెంట్స్ ఒక టాయ్ కొనిస్తే చాలు, కొన్ని ఇయర్స్ దాన్నే యూస్ చేసేవాళ్ళం. బట్ ఈ జనరేషన్లో ఒక రూమ్ కూడా సరిపోవట్లేదు టాయ్స్కి. ఎవ్రీ వీక్ ఒక న్యూ ఐటెం, ఒక న్యూ సౌండ్, ఒక న్యూ లైట్, ఇలా కొనిస్తూనే ఉంటున్నాము టాయ్స్ పిల్లలకి. అలా ప్రతిసారి పేరెంట్స్‌గా మనమే మిస్టేక్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో, టుడే ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. సాయిల్ లేదు, సో క్లే కూడా అవైలబుల్‌గా లేదు. అందుకే వీట్ ఫ్లోర్‌తో కొన్ని టాయ్స్ అయితే క్రియేట్ చేశాను బన్సీ కోసం. ఐ ఫెల్ట్ లైక్ మై చైల్డ్‌హుడ్ టైమ్ మళ్ళీ బ్యాక్ వచ్చినట్లు ఉంది. కిడ్స్‌కి ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. దే హెల్ప్ ఇన్ బ్రెయిన్ డెవలప్‌మెంట్, క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ బాండింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ దీస్ యాక్టివిటీస్ టీచ్ దెమ్ హౌ టు ఎంజాయ్ స్మాల్ థింగ్స్ జస్ట్ లైక్ వి డిడ్. అయినా మన జనరేషన్‌లో ఇది మన చైల్డ్‌హుడ్ ఆర్ట్ అనమాట. మా బన్సీ కోసం మళ్ళీ రీక్రియేట్ చేశాను. ఫ్లోర్‌తో చేసిన సింపుల్ టాయ్స్, బట్ హార్ట్‌లో అయితే క్రియేట్ అయిన మన మెమరీస్ ఇవి. సో, ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు ట్రై, గివ్ యువర్ కిడ్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ యువర్ చైల్డ్‌హుడ్ బికాజ్ సమ్‌టైమ్స్ సింపుల్ థింగ్స్ క్రియేట్ ద బిగ్గెస్ట్ జాయ్. మా బన్సీ అయితే ఈ వీట్ ఫ్లోర్ టాయ్స్‌తో అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడికి చాలా కొత్తగా అనిపించింది. నాకు అనిపించింది ఈ జనరేషన్‌లో కిడ్స్‌కి ఇలాంటివి తెలియాలి అనేసి. మీలో ఎంతమంది మీ చైల్డ్‌హుడ్ టైమ్‌లో ఇలాంటి టాయ్స్‌ని మీరు సాయిల్‌తో చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.